గైస్ ఇప్పుడు మనం ఒక మంచి అంబులెన్స్ థీమ్ పర్చేస్ చేసుకుందాం. దానికోసం గూగుల్ క్రోమ్లో న్యూ ట్యాబ్ తీసుకున్నాను. ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ థీమ్ అని టైప్ చేశాను. ఇలా వస్తుంది. దీనిలో థీమ్ ఫారెస్ట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సెవెరల్ అంబులెన్స్ థీమ్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్లో ఉంది కదా అంబాన్స్ అనేది $49 ఉంది. ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే వావ్, ఇది బాగుంది గైస్. ఇలా నీట్గా స్లైడ్ అవుతూ వచ్చాయి ఇమేజెస్ అండ్ యానిమేషన్స్. ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్తో కూడిన ప్యానెల్స్, బ్లాగ్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో ఇలాంటి థీమ్ని మనం పర్చేస్ చేసుకుందాం. ఇలా మ్యాప్, అడ్రస్ అన్నీ వస్తాయి గైస్. సో ఈ థీమ్ ఎంత ఉంది? $49 ఉంది కదా. ఒక్కసారి ఇది ట్యాబ్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వచ్చి $49ని ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే 4081.43 రూపీస్ వచ్చింది. అదే జిఎస్టీ ట్యాక్స్తో కలుపుకుంటే 6,000 పైగానే అవుతుంది గైస్. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. సో ఈ కాస్ట్ని తగ్గించడానికి మనకి ఒక థర్డ్ పారిటీ వెబ్సైట్స్ ఉన్నాయి. దాని నుంచి మనకి థీమ్ అనేది చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుంది. దీనికోసం ఆ సైట్ పేరు ఏంటంటే codingnull.com టైప్ చేసి ఎంటర్ చేయండి. చేస్తే ఇలా పలు రకాల థీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైసెస్లో ఉన్నాయి. దీంట్లో సెర్చ్లో అంబాన్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసింది. ఈ అంబాన్స్ థీమ్స్ కేవలం $7కే దొరుకుతుంది గైస్. $49ని కట్ చేసి $7కే ఇస్తున్నారు. ఇది GNU లైసెన్స్డ్ థీమ్. దీంతో ఎటువంటి ఇబ్బంది రాదు. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. సైన్ అప్ చేస్తున్నా. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి నా యూజర్ నేమ్ రాస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. పాస్వర్డ్ అనేది మంచిగా ఉండాలి. ఓకే, ఆల్ఫా న్యూమరిక్లో ఉంటే చాలా బెటర్. సైన్ అప్ చేస్తున్నా. ఇప్పుడు సైన్ అప్ అయిపోయింది గైస్. ఒక్కసారి లాగిన్ మీద ప్రెస్ చేద్దాం. లాగిన్ మీద ప్రెస్ చేసి చూస్తే ఎస్, గుడ్. ఇప్పుడు లాగిన్ అయిపోయాను నేను ఆటోమేటిక్గా. లాగిన్ అయిన తర్వాత ఈ థీమ్ని ఆల్రెడీ కార్ట్లో యాడ్ అయిపోయి ఉంది. ఓకే, ఇక్కడ ఒక ప్రోమో కోడ్ కూడా ఇచ్చారు. ఆ ప్రోమో కోడ్ కాపీ చేస్తున్నా నేను. కాపీ చేసి ఓకే యాడ్ టు కార్ట్ చేసుకుందాం. యాడ్ టు కార్ట్ చేసి కార్ట్లోకి వెళ్దాం. ఎస్, కార్ట్ పేజ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 2 యాడ్ అయిపోయినట్టునే. ఒకటి పెడతాం. ఒకటి పెట్టేసి ఇక్కడ ఎస్, ఇక్కడ ప్రోమో కోడ్ అప్లై చేద్దాం. అప్లై కూపన్. ఎస్, ప్రోమో కోడ్ అప్లై అయింది గైస్. $3.5 అప్లై అయింది. కానీ ఇక్కడ 2 వచ్చినట్టున్నాయి. వద్దు, ఒకటే చాలు మనకి. అప్డేట్ కార్డ్ చేద్దాం. చేశాక చూసినట్టయితే $1.75 మనకు మైనస్ అయిందంటే $5.25 వస్తుంది. నేను ఇది పర్చేస్ చేస్తున్నా గైస్. ప్రొసీడ్ టు చెక్అవుట్కి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే లాస్ట్ నేమ్ మరియు ఈమెయిల్ ఐడి. అది చేశాక కింద మీ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నా. చేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నా. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనము పేమెంట్ అనేది చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అలాగే తప్పు చూస్తుంది గైస్. సో దీన్ని అవాయిడ్ చేయండి. సింపుల్గా బైక్ కంటిన్యూ మీద చెక్ బాక్స్ ఓకే చేసి పే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పేమెంట్ పేజ్కి వస్తాం. పేమెంట్ పేజ్కి వచ్చాక ఇక్కడ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ కార్డ్ నంబర్, నేను నా కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తున్నా. మీరు మీ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఎక్స్పైరీ డేట్,
కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక ఫైనల్గా సివివి నంబర్ 3 డిజిట్ సివివి నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి గైస్. చేశాక మనకి ఓటీపీ వస్తుంది $5 కొరకు. ఇది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన గైస్. పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఎస్ గైస్, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది అండ్ ఇక్కడ మనకి థీమ్ కూడా వచ్చేసింది ప్రొడక్ట్. ఓకే, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం అవుతుంది మనం. ఓకే, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సింపుల్ గా ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎస్ గైస్, ఇక్కడ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. షో ఫోల్డర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్కి వెళ్తే ఇది థీమ్ గైస్. కట్ చేసేసి డెస్క్టాప్ లో లైఫ్ లైన్ లో వేసేస్తున్నాను. ఇది మన థీమ్. ఓకే, ఈ విధంగా మనం థీమ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇది ఎందుకైనా మంచి బుక్ మార్క్స్ లో పెట్టుకుంటా నేను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఓకే మీద క్లిక్ చేసి ఈ పేజీని నేను బుక్ మార్క్ లో పెట్టుకుంటా గైస్. కంట్రోల్ డి ప్రెస్ చేస్తే బుక్ మార్క్ లోకి వెళ్తుంది. ఇది నేను SEO ఫోల్డర్ లో యాడ్ చేస్తా, హ్యాష్ ట్యాగ్ యాడ్ చేస్తా. ఓకే, దీని పేరు వచ్చేసి కోడింగ్ నల్. ఓకే, డన్. అంతే గైస్, ఇప్పుడు బుక్ మార్క్ అయిపోయింది. ఇంకా మన పని అయిపోయింది కాబట్టి దీంట్లో చేసేస్తున్నా. ఇంతే గైస్, ఏదైనా చేయాలంటే ఈ విధంగా మనం చేయాలి. ఈ థీమ్ అనేది లైసెన్స్డే, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్రీ లైసెన్స్ కింద కన్వర్ట్ చేసి చేస్తారు అనమాట. ఇది GNU లైసెన్స్డ్ థీమ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు యూజర్స్ కోసం మనకు అందుబాటులో ఉండడం కోసం చీప్ రేట్ లో మనకి పబ్లిష్ చేస్తున్నారు ఈ కోడింగ్ నల్ వాళ్ళు. సో ఇట్ ఈస్ బెస్ట్ గైస్. ఓకే.